it is a suffix 8. Suppose if you go for K4FeCN6, అంటే మనం చెప్పిన స్టేట్మెంట్ ఏంది, ఆల్రెడీ నెగటివ్ ఛార్జ్ ఉన్నా, వైల్ క్యాలిక్యులేటింగ్ ఆక్సిడేషన్ స్టేట్ అప్పుడు నెగటివ్ ఛార్జ్ ఉన్నా, లేదా కాటయాన్ ఉన్నా, అప్పుడు ఏమవుతుందంటే ఈ కోఆర్డినేషన్ స్పియర్ మీద నెగటివ్ ఛార్జ్ వస్తుంది కాబట్టి తప్పకుండా ఆ సెంట్రల్ మెటల్ అయాన్ యొక్క పేరు చివరన we have to add the 8 ను యాడ్ చేయాలి. నౌ హియర్ we will go for potassium. 6 సైన్ ఉన్నాయి కాబట్టి ఎగ్జాసైన్. ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఐరన్ ఈజ్ ఈక్వల్ టు 2. మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసినాం 2. జనరల్గా 2 ఉన్నప్పుడు దాన్ని ఏమంటాం, ఫెర్రస్ అంటాం. ఫెర్రస్ ఇక్కడ ఆక్సీకరణ సంఖ్య ఈ కోఆర్డినేషన్ స్పియర్ మీద మనకు నెగటివ్ ఛార్జ్ వస్తుంది కాబట్టి ఫెర్రస్ ప్లస్ 8 దాన్ని ఏమంటాం, ఫెర్రేట్ 2 అని రాస్తాం. అది క్లియర్. పొటాషియం, ఎగ్జాసైన్. యాక్చువల్గా ఫెర్రస్ ఉంటే మనం నెగటివ్ ఛార్జ్ రాకపోతే ఫెర్రస్ అని 2 అని రాస్తాం, లేకపోతే ఐరన్ 2 అని రాస్తాం. కానీ ఎప్పుడైతే నెగటివ్ ఛార్జ్ వస్తుందో 100% ద సఫిక్స్ షుడ్ బి ద 8 అని రాయాలి. ఫెర్రస్ ప్లస్ 8 దాన్ని ఏమంటాం, ఫెర్రేట్ అంటాం. ఫెర్రేట్ ప్లస్ దాని యొక్క ఆక్సీకరణ సంఖ్య 2 కాబట్టి ఇట్ షుడ్ బి ద రోమన్ లెటర్ అండ్ ప్లేస్డ్ ఇన్ ద బ్రాకెట్. K4FeCN6. అదేవిధంగా K3FeCN6 కనుక రాస్తే పొటాషియం, ఎగ్జాసైన్, అక్కడ ఐరన్ 3 ఉంటుంది కాబట్టి ఫెర్రిక్ అంటాం. ఫెర్రిక్ ప్లస్ 8 ఫెర్రికేట్ 3 అని రాయాల్సి వస్తుంది. అంటే ఇఫ్ ద ఆల్రెడీ cation is present in coordination sphere, in coordination complex, or coordination sphere with already negative charge, అటువంటప్పుడు ద సఫిక్స్ షుడ్ బి ద 8 ఉండాలి. దాన్ని యాడ్ చేసి మనం యాడ్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ యూ కెన్ అబ్జర్వ్ ఇఫ్ ద ఫెర్రస్ Fe+2 ఉంటే దాన్ని ఏమంటాం అంటే ఇక్కడ రాష్ట్ర స్టూడెంట్, ఒకవేళ ఫెర్రస్ అట్లా 2 ఉంటే దాన్ని ఫెర్రేట్ అంటాం. ఒకవేళ ఐరన్ +3 ఉంటే ఫెర్రిక్ అంటాం కాబట్టి ఫెర్రిక్ ప్లస్ 8 ఫెర్రికేట్. ఒకవేళ కాపర్ ఉంటే క్యూప్రేట్, +2 ఉంటే క్యూప్రికేట్. ఒకవేళ ప్లాటినం ఉంటే ప్లాటినేట్. ఒకవేళ మాలిబ్డినం ఉంటే మాలిబ్డినేట్. ఒకవేళ సిల్వర్ ఉంటే అర్జెంటేట్. ఒకవేళ గోల్డ్ ఉంటే R8. 8 ఇక ఆల్ దీస్ ఆర్ ద సఫిక్సెస్ ఆర్ 80. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే కోఆర్డినేషన్ కాంప్లెక్స్ లోపల క్యాటయాన్ ఉన్నప్పుడు, లేదా ఆల్రెడీ కోఆర్డినేషన్ స్పియర్ మీద నెగటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు మనకు ద సఫిక్స్ షుడ్ బి ద 8. అందుకే దీన్ని ఏమంటాం, పొటాషియం, ఎగ్జాసైన్, ఫెర్రేట్ 2 అని చెప్తాం. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ ద కోఆర్డినేషన్ స్పియర్ విత్ ఆల్రెడీ చార్జ్డ్, ఐదర్ ఇట్ మే బి ద నెగటివ్ ఛార్జ్ ఆర్ ఇట్ మే బి ద పాజిటివ్ ఛార్జ్. ఆల్రెడీ ఛార్జ్ ఉన్నది అనుకోండి, అది పాజిటివ్ ఛార్జ్ అని ఉండొచ్చు, నెగటివ్ ఛార్జ్. మనం నెగటివ్ ఛార్జ్ ఉంటే ఏం చెప్పినాం, కోఆర్డినేషన్ స్పియర్ మీద నెగటివ్ ఛార్జ్ వస్తే ఆల్రెడీ ఓన్లీ ఛార్జ్ వస్తే దానికి ఏం యాడ్ చేయాలని చెప్పినాం, నెగటివ్ ఛార్జ్ వస్తే 8 యాడ్ చేయాలని చెప్పేసి. కానీ ఇక్కడ నెగటివ్ ఛార్జ్ ఉన్నా లేదా పాజిటివ్ ఛార్జ్ ఉన్నా అప్పుడు ఏం చేయవలసి వస్తుంది అంటే, వైల్ రైటింగ్ ద నేమ్ ఆఫ్ దట్ సెంట్రల్ మెటల్ అయాన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, FeCN6⁻⁻4. దీని ఎట్లా రాస్తాం, పొటాషియం లేదు ఇక్కడ కాబట్టి పొటాషియం అని చెప్పాం. ఎగ్జాసైన్, ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ 2 కాబట్టి ఫెర్రస్ ప్లస్ 8 ఫెర్రేట్ 2 రోమన్ లెటర్. తర్వాత ఏం చేస్తాను, వీఆర్ రైటింగ్ ఇయర్ అయాన్. ఆడ పాజిటివ్ ఛార్జ్ ఉన్నా నెగటివ్ ఛార్జ్ ఉన్నా ఆఫ్టర్ రైటింగ్ ద సెంట్రల్ మెటల్ అయాన్ యొక్క పేరు, ఆక్సీకరణ సంఖ్య తర్వాత అయాన్ షుడ్ బి రైట్. అది పాజిటివ్ ఛార్జ్ ఉన్నా నెగటివ్, అది ఎప్పుడు క్యాటయాన్ తో సంబంధం లేదు. ఆల్రెడీ the coordination sphere is existing with either negative charge or positive charge. After oxidation state we have to write down the ion అనే పేరు మాత్రం తప్పకుండా రాయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, if the coordination sphere with already charged, that is charged with either negative charge or positive charge, while writing the name of central metal ion, after the name of the central metal ion, after oxidation state we have to write down ఏం రాయాలి, అయాన్ అని మాత్రం రాయాలి. ఒకవేళ ఇంకొక ఎగ్జాంపుల్, ఒకవేళ ఇది ఇచ్చినాం అనుకోండి, CrOS3 ఇది ఉంది, CrOS3 అది ప్లస్ ఇది, దిస్ ఈస్
ట్రైఅమైన్, ట్రైయాక్వో, కోబాల్ట్ 3 అయాన్ అని రాస్తాం. +3 ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తాం అయాన్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు నెక్స్ట్ దాంట్లో ఇచ్చేస్తాం. నౌ యూ కెన్ సీ దిస్. అయాన్ అని ఎప్పుడు వస్తుంది? ఇఫ్ ద కోఆర్డినేషన్ స్పియర్ ఆల్రెడీ విత్ ద చార్జ్డ్ ఐదర్ నెగటివ్ చార్జ్ ఆర్ పాజిటివ్ చార్జ్ వైల్ రైటింగ్ ద నేమ్ ఆఫ్ ద సెంట్రల్ మెటల్ అయాన్. సెంట్రల్ మెటల్ అయాన్ యొక్క పేరు ఆక్సిడేషన్ స్టేట్ తర్వాత యూ హ్యావ్ టు రైట్ డౌన్ ద అయాన్ అని రాస్తే సరిపోతుంది. ఇది ఇంతవరకు సెంట్రల్ మెటల్ అయాన్ వరకు అయిపోయింది. ఒకవేళ ఇఫ్ ద కోఆర్డినేషన్ స్పియర్ హ్యాస్ అనయాన్స్ ఎక్కడ ఉంటాయి? అనయాన్స్ ఆర్ ప్లేస్డ్ టోటల్లీ రైట్ సైడ్ ఆఫ్ ద కోఆర్డినేషన్ స్పియర్. ఒకవేళ అనయాన్స్ కనుక ఉన్నట్లయితే అప్పుడు మనం ఏం చేస్తాం? ఇఫ్ ద కోఆర్డినేషన్ కాంపౌండ్ హ్యాస్ anion, if the anion is present, the coordination compound, while writing the anion name, it should be after central metal ion. ఆ సెంట్రల్ మెటల్ అయాన్ యొక్క పేరు చివరన ఆక్సీకరణ సంఖ్య తర్వాత మనం ఏం రాయాలి? దాని యొక్క పేరును మాత్రం సింప్లీ రైట్ డౌన్ ద నేమ్ ఆఫ్ ద ఆనయాన్ పేరు మాత్రం రాయాలి తప్ప నెంబర్ ఆఫ్ ఆనయాన్స్ ఆర్ ప్రజెంట్ అనేది అక్కడ రాయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సీ హియర్ CONH3 taken twice, BROH కోఆర్డినేషన్ స్పియర్ తర్వాత క్లోరోన్. నా వాట్ విల్ ద నేమ్? ఇక్కడ క్యాటయాన్ లేదు కాబట్టి అవసరం లేదు. తర్వాత ట్రైఅమైన్, బ్రోమో, హైడ్రాక్సో, కోబాల్ట్ 3, క్లోరైడ్. Cl ఉన్నది కాబట్టి క్లోరైడ్ అని రాస్తాం. ఇక్కడ ఒకటే ఉన్నది కాబట్టి క్లోరైడ్ అని రాస్తాం. సిమిలర్లీ ఆ ఒకటి కాకపోయినా ఈడ మనం ఇంకొకటి రాస్తాం. CONH3 and water molecule 3 ligands and Cl3. దీని పేరు ఏం పేరు? ట్రైఅమైన్, ట్రైయాక్వో, కోబాల్ట్ ఆక్సిడేషన్ స్టేట్ 3 అండ్ క్లోరైడ్. ఇక్కడ 3 Cl3 3 ఉన్న క్లోరైడే, Cl1 ఒకటి ఉన్నా కూడా క్లోరైడే. ఇది క్లోరైడే, ఇది ఆనయాన్ బట్ నాట్ లైగాండ్. ఇంతకుముందు మనకు ఒక బాబు క్వశ్చన్ అడిగింది, సార్ క్లోరైడ్ ఉంటే లైగాండ్ కదా. క్లోరైడ్ ఇఫ్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ కోఆర్డినేషన్ స్పియర్, సమన్వయ మండలం లోపల ఉంటే ఇట్ ఈస్ లైగాండ్. ఇఫ్ ఇట్ ఈస్ ప్రజెంట్ యాజ్ ఆనయాన్, కోఆర్డినేషన్ స్పియర్ బయట ఉంటే అది ఆనయాన్ గానే మాత్రం ట్రీట్ చేస్తాం, లైగాండ్ గా ట్రీట్ చేయం. సో దట్ అది ఒకటి ఉన్న క్లోరైడే రాస్తాం, 3 ఉన్న క్లోరైడే రాస్తాం. సిమిలర్లీ పొటాషియం ఒకటి ఉన్న పొటాషియం రాస్తాం, K4 ఉన్న పొటాషియం అని రాస్తాం, K3 ఉన్న పొటాషియం రాస్తాం, K2 ఉన్న పొటాషియం అయినా రాస్తాం. సో దట్ ఇన్ కేస్ ఆఫ్ ఆనయాన్స్ అండ్ కాటయాన్స్ సంఖ్యతో సంబంధం లేదు, సింప్లీ వీ హ్యావ్ టు రైట్ డౌన్ ద ఇట్స్ నేమ్ ఓన్లీ. అయితే పొటాషియం, అయితే సోడియం, అయితే కాల్షియం అట్లా పేరే రాయాలి. ఇక్కడ క్లోరైడ్ అయితే క్లోరైడ్, ఏది ఉంటే అది దాని యొక్క పేరు మాత్రమే రాయాలి తప్ప ట్రైక్లోరైడ్ అని, మోనోక్లోరైడ్ అని, డైక్లోరైడ్ అని రాయడానికి లేదు. దిస్ ఈజ్ అబౌట్ ద nomenclature of the complexes. Any doubt from this? No, sir. Any doubt? No, sir. ఒకవేళ డౌట్ ఎప్పుడు వస్తుంది అంటే వేరే వాటి యొక్క పేరు రాసేటప్పుడు వస్తుంది. మీరు సెంట్రల్ మెటల్ అయాన్కు ఏట్ ఎప్పుడు రాయాలన్నది బాగా గుర్తుపెట్టుకోవాలి. డిఫరెంట్ లైగాన్స్ కోఆర్డినేషన్ స్పియర్ లో ఉన్నప్పుడు ఆల్ఫాబెటికల్ మెథడ్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ఏట్ అనేది చాలా మంది మర్చిపోతారు కాబట్టి ఆ నెగటివ్ ఛార్జ్ ఉంటేనే కొందరు రాస్తారు పైన, ఈ కాటయాన్ ఉన్నప్పుడు దాన్ని మర్చిపోయి రాయరు. సో దట్ ఇక్కడ మనకు 3 ఉన్నాయి ఈ పేర్లు: ఫెర్రస్, పెర్రికేటు, క్యూప్రేటు, తర్వాత ప్లాటినేటు, మాలిబిడేటు, అర్జెంటేటు, తర్వాత ఆరేటు. ఇవి ఇటువంటి రాసుకో. ద సఫిక్స్ +8 దాని పేరు రాసి +8 రాస్తే సరిపోదు. నౌ ఐ విల్ గివ్ ద ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు దీని పేరు చెప్తా అంటే సరిపోదు. ఎన్ని మాలిక్యూల్ కావాలంటే అన్ని మాలిక్యూల్స్ ఇస్తా, బట్ దాని యొక్క పేరు మాత్రం మీరు రాయాలి. నౌ ఐ హావ్ రిటర్న్ హియర్ K4FeCN6. As per our rules of IUPAC, inorganic IUPAC, the first priority will be given to the potassium hexacyano, iron oxidation state 2, cation ఉంది కాబట్టి మనకు 8 వస్తుంది, ఫెర్రస్ +8 ఫెర్రేటు. సో దట్ దాని యొక్క పేరు ఏమవుతుంది? పొటాషియం హెక్సాసైనో ఫెర్రేట్ 2.
అదే సార్ అయాన్ అనేది ఒక అంటే ప్రజెంట్ సార్ ఇప్పుడు నార్మల్ గా ఫెర్రేట్ 2 అని పెట్టాం కదా సార్, అయాన్ అనేది ఎక్కడ పెట్టాలి, లేదు నార్మల్ ఫెర్రేట్ 2 అనేది ఎక్కడ పెట్టాలి? ఈ డిఫరెన్స్ అర్థం కావట్లేదు. ఇప్పుడైతే దీనికి క్లియర్ అయిందా? దీనికి అయాన్ పెట్టడానికి లేదు, దీనికి అయాన్ పెట్టడానికి లేదు. నవ్వు అట్నే చూసుకుంటారా, నేను చెప్తా అట్నే చూసుకుంటారా. K3FeCN6 ఇక్కడ ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ ఇస్ 3 ఉంటుంది. సో దట్ పొటాషియం ఎగ్జాసైనో ఫెర్రికేట్ 3 ఈడ కూడా అయాన్ పెట్టట్లే. అరే క్లియర్? నవ్ యూ కెన్ సీ హియర్ ఎగ్జామైన్ కోబాల్ట్ 3 క్లోరైడ్, 3 క్లోరైడ్లు ఉన్నప్పటికీ మనం సింపుల్ గా ఏం రాస్తున్నాం, క్లోరైడ్ అనేది రాస్తున్నాం. ఇక్కడ కోబాల్ట్ పేరే రాస్తాడు, కోబాల్ట్ 8 అని రాయట్లేదు. ఎందుకంటే మనకు క్యాటయాన్ లేదు, కోఆర్డినేషన్ స్పియర్ మీద నెగటివ్ ఛార్జ్ రాదు. సో దట్ సింప్లీ వీఆర్ రైటింగ్ ద కోబాల్ట్ 3 క్లోరైడ్. సిమిలర్లీ యూ కెన్ అబ్జర్వ్ దిస్ పెంటాఅమైన్ క్లోరో కోబాల్ట్ 3 క్లోరైడ్. ఇక్కడ 3 క్లోరైడ్ లోపల ఒక క్లోరైడ్ లోపలికి వచ్చింది. ఇక్కడ లోపల ఉన్న క్లోరైడ్ మాత్రమే, కోఆర్డినేషన్ స్పియర్లు ఉన్న క్లోరైడ్ మాత్రమే యాక్ట్ యాజ్ లైగండ్. బయట ఉన్న 2 క్లోరైడ్లు లైగండ్ గా పనిచేయవు. అవి ఎట్లా పనిచేస్తాయి? ఆనయాన్గా మాత్రమే పనిచేస్తాయి. సో దట్ పెంటాఅమైన్ క్లోరో కోబాల్ట్ 3 క్లోరైడ్. సిమిలర్లీ హియర్ టెట్రాఅమైన్ డైక్లోరో కోబాల్ట్ 3 క్లోరైడ్. తర్వాత ట్రయామైన్ ట్రైక్లోరో కోబాల్ట్ 3 అంతే. మళ్ళీ క్లోరైడ్ అని రాయట్లేదు, ఎందుకంటే మనకు కోఆర్డినేషన్ స్పియర్ బయట ఆనయాన్లు లేవు కాబట్టి రాయలేదు, సింపుల్ గా కోబాల్ట్ 3. ఇక్కడ చూడండి వెనిడియం కోబాల్ట్ 6 అంటే కార్బొనైల్ 6. కార్బొనైల్ ఇస్ ద లైగండ్. సో దీని ఏమంటే ఎగ్జా కార్బొనైల్ నికెల్. మనం ఇది మెటల్ కార్బొనైల్. మెటల్ కార్బొనైల్ వచ్చినప్పుడు సెంట్రల్ మెటల్ అనే ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ 0. సో దట్ ఇక్కడ అయిన 0 x ప్లస్ 6 × 0 = 0 కాబట్టి 0 అవుతుంది. ఇక్కడ ఐరన్ కార్బొనైల్స్ ఇటువంటివి వచ్చినప్పుడు మళ్ళీ మీరు క్యాలిక్యులేట్ చేయవలసిన అవసరం లేదు. ఐరన్ పెంటా కార్బొనైల్ ఇది చూడండి, దీన్ని ఏమంటాం పెంటా కార్బొనైల్ ఐరన్ 0. ఇప్పుడు గిడ చూడేగా BF4 -1 ఉందా లేదా? దీన్ని ఏమంటాం టెట్రాఫ్లోరో బోరాన్ కాబట్టి బోరాన్ +8 బోరేట్, ఆక్సిడేషన్ స్టేట్ ఇస్ 3. ఇప్పుడు -1 ఉంది కాబట్టి ఇక్కడ అయాన్ అని రాసినాం. అరే క్లియర్? ఇప్పుడు అయాన్ డౌట్. నవ్వు ఇంకొక ఎగ్జాంపుల్. ఇక్కడ ప్లాటినం ఉన్నది, అమోనియా ఉంది, వాటర్ ఉన్నది, క్లోరో ఉంది, బ్రోమో ఉన్నది. అమైన్ ఆక్వో బ్రోమో క్లోరో ప్లాటినం. ఇక్కడ చూడండి అమైన్ ఆక్వో బ్రోమో క్లోరో ప్లాటినం ఎంత ఆక్సిడేషన్ స్టేట్ 2 అవుతుంది. ఆక్సిడేషన్ స్టేట్ ఇస్ 2. ఇక ఇక్కడ నీ డౌట్లన్నీ క్లియర్ అవుతాయి. ఇక్కడ ప్లాటినం CO అది సైనో లైగన్లు 4 ఉన్నాయి. దీని పేరేం పేరు? టెట్రాసైనో ప్లాటినేట్ 2 అయాన్. హరి క్లియర్? ఎందుకు ప్లాటినేట్ అంటున్నాం? ద కోఆర్డినేషన్ స్పియర్ విత్ నెగటివ్ ఛార్జ్. తర్వాత రెండోది ఏం చెప్పినాం? ద స్పియర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విత్ నెగటివ్ ఛార్జ్ ఉన్నది కాబట్టి అయాన్ అని రాస్తాను. ఇక్కడ నెగటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా ఇక్కడ చూడండి టెట్రాసైనో ప్లాటినేట్ అనడానికి కారణం ఏంది? కోఆర్డినేషన్ స్పియర్ విత్ నెగటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ప్లాటినం +8 ప్లాటినేట్ 2 అయాన్. ఇక్కడికి వచ్చారు చూడండి ప్లాటినం ఉంది 4 అమోనియా మాలిక్యూల్. టెట్రామైన్ ఇక్కడ ప్లాటినం 2 అయాన్ అని రాష్ట్రం. మన డౌట్లన్నీ ఇక్కడ క్లారిఫై అయ్యాయి. బాబు ఇంతకుముందు అడిగిన ఏం పేరు? సార్ రవికుమార్. సార్ ఓకే క్లియర్. రవికుమార్. నో ఆర్ యు క్లియర్? సార్ క్లియర్ సార్. అయాన్ అని ఎప్పుడు రాస్తామంటే ఆల్రెడీ కోఆర్డినేషన్ స్పియర్ ఎగ్జిస్టింగ్ విత్ ఐదర్ ప్లస్ ఛార్జ్ ఆర్ మైనస్ ఛార్జ్. ఇవన్నీ 2 ఎగ్జాంపుల్స్ చెప్పినాం. ప్లాటినము సైనో లైగండ్ తో ఉంది, కాకపోతే కోఆర్డినేషన్ స్పియర్ మీద నెగటివ్ ఛార్జ్ ఉంది. నెగటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి మనం ఏం చెప్పాలన్నాం? 8 అని రాయాలన్నాం. ప్లాటినం ఆక్సిడేషన్ స్టేట్ 2 కాబట్టి ప్లాటినం +8 ప్లాటినేట్ అవుతుంది. నెగటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి 8 ఆక్సిడేషన్ తర్వాత అయాన్. సేమ్ ఆక్సిడేషన్ నెంబరు, కానీ ఇక్కడ లైగండ్ మారంగానే దాని యొక్క నేచరే మారిపోయింది. టెట్రామైన్ సింపుల్ ఇక్కడ ప్లాటినం పేరే రాసినాం, ప్లాటినం 2 అయాన్. అక్కడ ధనావేశం ఉన్నా రుణావేశం ఉన్నా రాయడం మాత్రం ఏం రాస్తున్నాం? ఆక్సిడేషన్ స్టేట్ తర్వాత సింప్లీ వీఆర్ రైటింగ్ అయాన్.
Then we will go for one more, the best example. Diamine, diaquo, nickel, 2 ion. Diamine, diaquo, nickel. మనం మొత్తం నికెల్ రాసినా తప్పేం లేదు. ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ 2. తర్వాత ప్లస్ ఛార్జ్ ఉంది కాబట్టి కోఆర్డినేషన్ స్పియర్ మీద ఛార్జ్ ఉంది కాబట్టి మనం అయాన్ అని రాసినాం. సేమ్ ఇక్కడ చూడండి, డయామైన్, డైక్లోరో, నికెల్ 2. ఇక్కడ అయాన్ అని రాయాలి. ఎందుకు అయాన్ అని రాయాలి? కోఆర్డినేషన్ స్పియర్ మీద ఏ ఛార్జ్ లేదు, సేమ్ నికెల్ 2ఏ, బట్ ఇక్కడ అయాన్ వచ్చింది, ఇక్కడ అయాన్ రాలే. ఇక్కడ ఈడ చూడండి, సిఓ కార్బొనైల్ గ్రూప్ నికెల్, ఇది నికెల్ టెట్రా కార్బొనైల్, దీని టెట్రా కార్బొనైల్ నికెల్, ఇది మెటల్ కార్బొనైల్ కాబట్టి 0. సేమ్ నికెల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, టెట్రా సైనో నికెలేట్ 2. ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చిన నికెల్ కు సంబంధించి. డయామైన్, డయాకో, నికెల్ 2 అయాన్. తర్వాత డయామైన్, డైక్లోరో, డయామైన్, డైక్లోరో, నికెల్ 2ఏ, అంతే, ఛార్జ్ లేదు. ఇదికి వచ్చే వరకు టెట్రా సైనో పైన నెగటివ్ ఛార్జ్ ఉన్నాయి కాబట్టి నికెల్ ప్లస్ 8 నికెలేటు, ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ 2, మళ్ళీ నెగటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి అయాన్. ఈ ఒక నికెల్ కి సంబంధించి నికెల్ 2 వచ్చింది, నికెల్ 2 అయాన్ వచ్చింది, నికెలేట్ 2 అయాన్ కూడా వచ్చింది. ఇంతకన్నా మనకు ఇంకా డెప్త్ గా వాళ్ళు ఏం అడగడానికి ఉండదు. దేమో అనదర్ ఎగ్జాంపుల్, K2HCI4, పొటాషియం టెట్రాయోడో మెర్క్యూరేట్ 2 అయాన్. దిస్ ఈజ్ అవర్ నెస్లెస్ రియేజెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత HgI3I4, దిస్ ఈజ్ ట్రైఅయోడో మెర్క్యూరేట్ 2 అయాన్. దిస్ ఈజ్ డయామైన్ సిల్వర్ 1. తర్వాత ఎక్కడ ఇంపార్టెంట్ మీకు ఇక్కడ చూడండి, డైబ్రోమో, డైక్లోరో, ప్లాటినేట్ 2 అయాన్. ఇక్కడ చూడండి, ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేయండి. X-4 ఈజ్ ఈక్వల్ టు -2. X ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, -2 + 4 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో దట్ డైబ్రోమో, డైక్లోరో, ప్లాటినేట్, డ్యూ టు పైన నెగటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ప్లాటినేట్. తర్వాత ఏం రాయాలి, ఛార్జ్ ఉంది కాబట్టి దానికి అయాన్ అని రాస్తాను. టెట్రా అమైన్ జింక్ 2 అయాన్ బికాస్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్. పొటాషియం హెక్సానైట్రో కోబాల్ట్ 3. దీస్ ఆర్ ద నామినిక్లేచర్స్. ఇవన్నీ నామినిక్లేచర్స్. ఇక్కడ చూడండి, టెట్రాఅమైన్ కార్బోనేట్, కోబాల్ట్ 3 క్లోరైడ్. తర్వాత హెక్సాథయోసైనాటో మ్యాంగనేట్ 3 అయాన్. అంటే ఇక్కడ మైనస్ ఛార్జ్ ఉంది, మ్యాంగనీస్ ప్లస్ 8 మ్యాంగనేటు, ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేస్తాను, పైన ఛార్జ్ ఉంది కాబట్టి అయాన్ అని రాస్తాను. సిమిలర్లీ డయామైన్ టెట్రా నైట్రో క్రోమేట్ 3 అయాన్. డయామైన్ డ్రై నైట్రో కోబాల్ట్, ఇక్కడ తప్పు రాసిన, కోబాల్టేట్ 3 అయాన్ అని రాయాలి. మైనస్ ఛార్జ్ ఉంది కాబట్టి కోబాల్ట్ అని రాసిన, ఇట్ షుడ్ బి ద కోబాల్టేట్ 3 అయాన్. నౌ యూ కెన్ అబ్జర్వ్ దిస్. ప్లాటినం ఉన్నది, అమోనియా ఉన్నది, వాటర్ ఉన్నది, క్లోరో ఉంది, బ్రోమో ఉన్నది, అయోడో ఉంది, పిరిడిన్ ఉంది, పైన -1 ఉంది. నౌ అమైన్, ఆక్వో, బ్రోమో, క్లోరో, అయోడో, ప్లాటినేట్ 4 అయాన్. ప్లాటినేట్ బికాస్ ద కోఆర్డినేషన్ స్పియర్ విత్ నెగటివ్ ఛార్జ్ కాబట్టి దాన్ని 8 అని వస్తుంది. ఎగ్జిస్టింగ్ విత్ ఆల్రెడీ నెగటివ్ ఛార్జ్ కాబట్టి దాన్ని అయాన్ అని పేరు రాస్తాను. మళ్ళీ ఆల్ఫాబెట్స్ మెథడ్ చూడండి, అమైన్, ఆక్వో, బ్రోమో, క్లోరో, అయోడో, పిరిడిన్, ప్లాటినేట్, మైనస్ ఛార్జ్ ఉంది కాబట్టి ప్లాటినేట్ 4 అయాన్. హెక్సాక్లోరో ప్లాటినేట్ 4 అయాన్. హెక్సాక్లోరో ఆల్రెడీ నెగటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి హెక్సాక్లోరో ప్లాటినేట్ 4 అయాన్. దెన్ హియర్ ద లాస్ట్ వన్, ట్రైఅమైన్ ట్రైసయానో ప్లాటినేట్ 4 అయాన్. ట్రైఅమైన్
ట్రైస్ అయాను, ప్లాటినేట్ 4 అయాన్. దీస్ ఆర్ ద నేను రాసినటువంటి నామినిక్లేచర్స్. దాంట్లో ఇది ఒకటి మిస్టేక్ అయింది, కోబాల్టేట్ 3 అని రాయాలి. ఒకవేళ ఇవన్నీ ఏంటి మనకు మోనోడే. ఎనీ డౌట్ ఫ్రమ్ దిస్? సార్ ఇక్కడ సెకండ్ సార్ ప్లాటినం టెట్రా అమైన్ డైక్లోరో ప్లాటినం. టెట్రా అమైన్ డైక్లోరో ప్లాటినం బ్రోమైడ్ అని రావాలి. ప్లాటినం బ్రోమైడ్ అని రావాలి. 4 కరెక్టే, బ్రోమైడ్ రాయాలి. ఎందుకంటే అనయాన్ బ్రోమైడ్ బిఆర్ ఉన్నది కాబట్టి బ్రోమైడ్ అని రాయాలి. వెరీ క్లియర్. బ్రోమైడ్ అది. ఇక్కడ సల్ఫేటు SO4 సల్ఫేట్ రాసినాం. ఓకే, ఇక్కడ యూ హ్యావ్ టు గో ఫర్ బ్రోమైడ్. ఓకే, ఇంకెనీ డౌట్? నో సార్. ఓకే, దిస్ ఈస్ ద వే ఆఫ్ రైటింగ్ ఆఫ్ ద నామి. అంటే వాడు ఎటువంటిది అడిగినా కూడా మనం రాసే స్థితిలో ఉండాలి. నౌ ఒకవేళ ఇంతసేపు మనం రాసిందంతా ఇఫ్ ద కోఆర్డినేషన్ స్పియర్ లోపల మోనోడెంటేట్ లైగాన్లు ఉంటే మాత్రమే మనం ఆ టైప్ ఆఫ్ నామినిక్లేచర్ రాస్తాం. ఒకవేళ బైడెంటేట్ లైగాన్స్ కనుక ఉన్నట్లయితే నామినిక్లేచర్ ఎట్లా రాస్తాం? ఆర్ యూ ఫ్రీ? బోర్ కొడుతుందా? స్టాప్ చేయాలి. చెప్పండి సార్. ఓకే, మళ్ళీ కట్ అయ్యేంత వరకు చెప్దాం. ఓకే, ఒకవేళ మోనోడెంటేట్ లైగాన్స్ తో పాటు ఇఫ్ బైడెంటేట్ లైగాన్స్ ఆర్ దేర్, లేకపోతే ప్యూర్లీ బైడెంటేట్ లైగాన్సే ఉండి మోనోడెంటేట్ లైగాన్ లేకపోతే, అటువంటిప్పుడు రెండు మిక్స్ అయినప్పుడు మనం వాటి యొక్క నామినిక్లేచర్ ఎట్లా చేయాలి? అంటే మనకు ఎగ్జామ్లో ఏది ఇచ్చేది తెలియదు కాబట్టి, బట్ వి షుడ్ బి ఫెమిలియర్ విత్ ఆల్ దీస్ టైప్ ఆఫ్ నామినిక్లేచర్స్. ఇఫ్ ద బైడెంటేట్ లైగాన్స్ ఆర్ ప్రజెంట్, దేని బైడెంటేట్ లైగాన్స్ అంటే ఐ హావ్ గివెన్ ద నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. దాంట్లో నెగటివ్ బైడెంటేట్ లైగాన్స్, న్యూట్రల్ బైడెంటేట్ లైగాన్స్, పాజిటివ్ ఇయ్యలేదు. సో దట్ the ligand should position in donate two pairs of electrons ఇస్తే దాన్ని బైడెంటేట్. ఎగ్జాంపుల్స్ ఆర్ వాట్? హైడ్రోజిడ్, ఇథిలిన్ డయామైన్, ఆక్సలేటో, గ్లైసినేటో. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద బైడెంటేట్. ఇంకా బోర్డ్ అని ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ ఇన్ గివెన్ కాంప్లెక్స్ అండ్ కోఆర్డినేషన్ కాంపౌండ్ లోపల ఇఫ్ ద బైడెంటేట్ లైగాన్స్ మోనోడెంటేట్ లైగాన్స్ ఒకవేళ రెండు ఉంటే, వైల్ వీఆర్ గోయింగ్ టు రైట్ ద నామినిక్లేచర్ ఆఫ్ దట్ కాంప్లెక్స్, అయ్యో బైడెంటేట్ నాకు సంబంధం లేదు అనడానికి లేదు, మోనోడెంటేట్ సంబంధం లేదు నాకు అనడానికి లేదు. ఏదున్నా వీ హ్యావ్ టు రైట్ డౌన్ ద నేమ్ ఆఫ్ దట్ కాంపౌండ్. ఈవెన్ బైడెంటేట్ మిక్స్ వచ్చినప్పుడు యాజ్ పర్ go for the UPSC rules of inorganic, the first priority will be given to the cation, second priority will be given to the coordination sphere. Cation లేదు కాబట్టి then we have to go for the coordination sphere. దీంట్లో మోనోడెంటేట్ బైడెంటేట్ రెండు లైగాన్లు ఉన్నప్పుడు the priority will be given to the మోనోడెంటేట్ లైగాన్స్ ఫస్ట్ ఇవ్వాలి, irrespective of the charges. మనం ఇంతకుముందు ఏం చెప్పినాం? ఇఫ్ ద సిమిలర్ టైప్ ఆఫ్ లైగాన్స్ ఆర్ ప్రజెంట్ అట్లా చెప్పేసినాం కాబట్టి అటువంటిప్పుడు ఏం చేయాలి? వీ హ్యావ్ టు గివ్ ద ప్రియారిటీ ఫర్ ద మోనోడెంటేట్ లైగాండ్ కి ప్రియారిటీ ఇచ్చిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు గివ్ ద బైడెంటేట్ లైగాన్స్. నౌ యూ సీ దిస్ హియర్ నికెల్, ఇథిలిన్ డయామైన్ ఇస్ ద బైడెంటేట్ లైగాండ్, ఫ్లోరో ఇస్ ద మోనోడెంటేట్ లైగాండ్, అమోనియా ఇస్ ద మోనోడెంటేట్ లైగాండ్. ఇక్కడ ఈ మోనోడెంటేట్ లైగాన్ల అమైన్ ఉంది కాబట్టి డయామైన్, డైక్లోరో, ఇథిలిన్ డయామైన్. ద ఆక్సిడేషన్ స్టేట్ ఈస్ 2 ఉంటుంది కాబట్టి నికెల్ 2, పైన +2 ఛార్జ్ ఉంటుంది కాబట్టి దీన్ని అయాన్ అని చెప్పు. ఇక్కడ వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ హియర్? మోనోడెంటేట్ బైడెంటేట్ లైగాన్స్ రెండు ఉన్నప్పుడు ద ఫస్ట్ ప్రియారిటీ విల్ బి గివెన్ టు ద మోనోడెంటేట్ లైగాన్, దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ ద బైడెంటేట్ లైగాన్స్. ఓకే, ఒకవేళ ఇన్ అవర్ కోఆర్డినేషన్ స్పియర్, కోఆర్డినేషన్ కాంప్లెక్స్ లోపల ఇఫ్ ద మనం ఏం చెప్పినా మోనోడెంటేట్ లైగాన్స్ ఐడెంటికల్ 2 ఉంటే, సిమిలర్ టైప్ ఆఫ్ లైగాన్స్ 2 ఉంటే డై, 3 ఉంటే ట్రై, 4 ఉంటే టెట్రా, 5 ఉంటే పెంటా అని ఎట్లయితే చెప్పినామో, ఇఫ్ ద బైడెంటేట్ లైగాన్స్ ఒకవేళ 2 ఉంటే ఇన్స్టెడ్ ఆఫ్ డై ఇక్కడ మనం ఏం చెప్తాం అంటే బిస్ అని చెప్పాలి, BIS, బిస్. ఒకవేళ 3 సిమిలర్ బైడెంటేట్ లైగాన్స్ కనుక ఉన్నట్లయితే దాన్ని ట్రిస్, ఒకవేళ 4 కనుక ఉన్నట్లయితే దాన్ని టెట్రాసిస్ అని ఎక్కడ రాయాలి? బైడెంటేట్ లైగాండ్ యొక్క పేరు ముందు రాయాలి. ఎక్కడైతే మోనోడెంటేట్ కి ఎట్లయితే రాస్తామో సిమిలర్లీ
we have to go for the, if the bidentate ligands are 2, it is known as bis. If the 3, that is the tris. If 4 is there, that is the tetrachis. That should be right before the bidentate ligand name. So that we will go for here. Cobalt ఇక్కడ అమోనియా ఉంది, ఇథిలిన్ డయామైన్స్ 2 ఉన్నాయి కాబట్టి డయామైన్ బిస్ ఇథిలిన్ డయామైన్ కోబాల్ట్ 3 అయాన్. నౌ యు సీ దిస్ ఈడ అమైన్ 2 ఉన్నాయి కాబట్టి డయామైన్ అన్న, 2 ఉన్నాయి కాబట్టి దీనికి డయాన్. సేమ్ బైడెంటేట్ లైగాన్ 2 ఉన్నాయి కాబట్టి, కానీ దాన్ని డై అనుకుంటే ఏమంటాం, ఇట్ ఈస్ నోన్ యాజ్ ద బిస్. బిస్ ఇథిలిన్ డయామైన్ కోబాల్ట్. ఒకవేళ మైనస్ ఛార్జ్ ఉంటే కోబాల్టేట్ అంటున్నాం, ప్లస్ ఛార్జ్ ఉంది కాబట్టి కోబాల్ట్. ఆక్సిడేషన్ స్టేట్ ఇస్ 3. తర్వాత 3ని రోమన్ లెటర్ రాసినాం. ఆల్రెడీ ఛార్జ్ ఉంది కాబట్టి దాన్ని ఏమని చెప్తున్నాము, అయాన్. మీకు ఆల్రెడీ చెప్పినాం, ఒకవేళ కోఆర్డినేషన్ స్పియర్ లోపల అన్ని న్యూట్రల్ లైగండ్స్ ఉన్నప్పుడు కోఆర్డినేషన్ స్పియర్ మీద ఏ ఛార్జ్ వస్తుందో దట్ విల్ బి ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ దట్ సెంట్రల్ మెటల్ అయాన్. ఇక్కడ అమోనియా న్యూట్రలే, ఇథిలిన్ డయామైన్ న్యూట్రలే, పైన ఛార్జ్ 3 ఉంది కాబట్టి ఆక్సిడేషన్ స్టేట్ ఇస్ 3. సిమిలర్లీ ఇఫ్ యూ గో ఫర్ ఐరన్, ఓఎక్స్ అంటే ఆక్సలేట్. ఓఎక్స్ అంటే ఏంది, ఆక్సలేట్. ఇక్కడ ఆక్సలేట్ ఈజ్ ద బైడెంటేట్ లైగాండ్, ఇట్ ఈస్ ద 3 ఉన్నప్పుడు దాన్ని ఏమనాలి, ట్రిస్ ఆక్సలేట్. ఇక్కడ ఆక్సలేట్ -2 ఉంటుంది. ఆక్సలేట్కి ఏముంటుంది ఛార్జ్ -2. 3 × -2 ఈజ్ ఈక్వల్ టు -4. అంటే 3 2 6, 6 - 4 -6 ఈజ్ ఈక్వల్ టు -4 అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 అవుతుంది. సో దట్ ద నేమ్ ఈజ్ ట్రిస్ ఆక్సలేటో. ఆక్సలేటో ఫెర్రేట్. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ 2 కాబట్టి మైనస్ ఛార్జ్ ఉంది కాబట్టి ఫెర్రస్ ప్లస్ ఫెర్రేట్ 2 అయాన్. ఇక్కడ మైనస్ ఛార్జ్ ఉంది కాబట్టి 8 వస్తుంది, ఈ మైనస్ ఛార్జ్ ఉంది కాబట్టి అయాన్ వస్తుంది. ఆక్సిడేషన్ స్టేట్ 2 కాబట్టి రోమన్ లెటర్లో 2 పెట్టి అయాన్ అని రాస్తాను. దిస్ ఇస్ ద 3. ఒకవేళ 4 ఉంటే దాన్ని ఏమంటాం, టెట్రాకిస్ అంటాం. జనరల్ గా మనకు ఉన్నటువంటి మన లెవెల్ అప్ టు డిగ్రీ లెవెల్ మాక్సిమం కోఆర్డినేషన్ నెంబర్ 6 చూపిస్తాం కాబట్టి మనకు రిస్క్ కన్నా ఎక్కువ రాదు. ఒకవేళ 4, if the similar bidentate ligands are present in a coordination sphere, then we have to go for tetrachis అని రాస్తే సరిపోతుంది. సార్ ఇక్కడ పాజిటివ్ చెప్పు సార్. ఇక్కడ కోబాల్ట్ అంటే మీ దానిలో కోబాల్ట్ ఉంది సార్, దాని కోబాల్ట్ అని రాశారు, నార్మల్ కోబాల్ట్ అని రాశారు. పాజిటివ్ చార్జ్ ఉంది కదా సార్ పైన. ఎక్కడ డయామైన్ ఇథిలిన్ బిస్ ఇథిలిన్ డయామైన్ అది సార్ కోబాల్ట్ అని రాశారు నార్మల్ గా. ఆడ +3 ఉంది, ఎక్కువ +3 ఉంది కాబట్టి కోబాల్ట్ అనే రాస్తాం. అది కోబాల్టేట్ రాయడానికి లేదు, -3 ఉంటే కోబాల్టేట్ అని రాస్తాం. సార్ పాజిటివ్ చార్జ్ ఐయుఎం రాస్తాం కదా సార్, అయాన్ అని రాసినాం కదా. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది కోఆర్డినేషన్ స్పియర్ మీద కాదు, లైగాండ్ కు పాజిటివ్ ఛార్జ్ ఉంటే ఐయుఎం అని రాస్తాం. ఓకే సార్, ఓకే, థాంక్యూ. నెగటివ్ లైగాండ్స్ కు సఫిక్స్ ఇస్ ఓ, పాజిటివ్ లైగాండ్ కు సఫిక్స్ ఇస్ ఐయుఎం, న్యూట్రల్ లైగాండ్ కు పేరే రాస్తాం. ఇక్కడ కోఆర్డినేషన్ స్పియర్ మీద ఆల్రెడీ నెగటివ్ ఛార్జ్ ఉన్న కాటయాన్ ఉన్నా అప్పుడు ఏం రాస్తే 8 ఈజ్ ద సఫిక్స్ ఫర్ సెంట్రల్ మెటల్ అయాన్. తర్వాత సింప్లీ ఛార్జ్ కనుక ఉన్నట్లయితే అయాన్ అని రాస్తాం. ఓకే, ఇక్కడ మనం ఇట్ ఈస్ నాట్ కమ్స్ టు అండర్ లైగాండ్ కాబట్టి అట్లా రాస్తాం. ఒకవేళ బ్రిడ్జ్ లైగండ్స్ ఉన్నట్లయితే, ఒకవేళ ఇక్కడ చూడండి, if the bridge ligands are present in a coordination sphere, while writing the name of that పేరు రాసేటప్పుడు దాని ముందు ఏం రాస్తాం అంటే మ్యూ అని రాస్తాం. బిఫోర్ ద లైగాండ్ నేమ్ ఏమని రాస్తాం, మ్యూ. ఇక్కడ ఎగ్జాసయనం అంటే ఈడ 4 సయనోలు, ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి ఎగ్జాసయనం. మ్యూ అమైనిడో అంటే మళ్ళీ దీంట్లో ఏది ముందు వస్తుందో అది రాయాలి. అంటే ఈ NaH2 OH అనేది దే ఆర్ యాక్ట్ యాజ్ ద బ్రిడ్జ్ ligands. When the bridge ligands are present in a coordination sphere, while writing those names, అప్పుడు బిఫోర్ దట్ నేమ్ ముందు ఏం రాయాలి, మ్యూ అని మాత్రం రాయాలి. మ్యూ అనేది జనరల్ గా ఈ సింబలే చూపించాలి, కానీ ఈ మధ్యన మ్యూ అని తెలుగులో కూడా రాయడం జరుగుతుంది. అట్లా రాయడానికి వీల్లేదు. ఇట్ షుడ్ బి లైక్ దిస్. ఎగ్జాసయనో, మ్యూ అమైనిడో, మ్యూ హైడ్రాక్సో, డై కోబాల్ట్. ఇక్కడ 2 కోబాల్ట్ డై కోబాల్ట్. ఇక్కడ
పైన ఛార్జ్ -4 ఉంది కాబట్టి కోబాల్టేట్ 3 అయాన్ అని రాయాలి. రూల్స్ అన్ని సేమే. కోఆర్డినేషన్ స్పియర్ మీద నెగటివ్ ఛార్జ్ ఉన్నాయి కాబట్టి 8 వస్తుంది. ఛార్జ్ ఉంది కాబట్టి అయాన్ వస్తుంది. మిగతా అంతా సేమే. కాకపోతే దీని పేరు మొత్తం ఫస్ట్ దీన్ని ఆక్టా దిస్ ఇస్ ఆక్టా సైనో మ్యూ. ఇది 8 కాబట్టి ఆక్టా సైనో అని రాయాలి. ఓకే, రైట్. నా సెకండ్ ఎగ్జాంపుల్ అది చూడ చేంజ్ చేసుకోండి. దట్ ఈస్ ఆక్టా. ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఐరన్ ఇస్ అ సెంట్రల్ మెటల్ అయాన్. ఇక్కడ 4 లైగండ్స్, అమోనియా లైగండ్స్, ఇక్కడ 4 క్లోరో లైగండ్స్. టెట్రా అమైన్, టెట్రా క్లోరో, తర్వాత సిఎల్ హైడ్రాక్సీ లోపల మ్యూ క్లోరో, మ్యూ హైడ్రాక్సో. మళ్ళా పైన ఉన్నది మైనస్ ఛార్జ్ ఉన్నది కాబట్టి ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆక్సిడేషన్ స్టేట్ ఇస్ +2 కాబట్టి ఫెర్రేట్, దట్ డైఫెర్రేట్ 2 అయాన్, డైఫెర్రేట్ 2 అయాన్. ఇంత డెప్త్ గా మిమ్మల్ని అడిగారు, ఒకవేళ అడిగినా కూడా రాసేస్తుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇథిలిన్ డయామైన్ ఉంది, ఆక్సలేటో బైడెంటేట్ లైగండ్ ఉంది, క్లోరో ఉంది. ఎన్ని క్లోరోలు ఉన్నాయి? 4 క్లోరోలు ఉన్నాయి కాబట్టి టెట్రా క్లోరో. తర్వాత ఇథిలిన్ డయామైన్, ఆక్సలేటో, మ్యూ అమైనో, మ్యూ హైడ్రాక్సో, కోబాల్టేట్, డైకోబాల్టేట్ 3 అయాన్. మళ్ళీ దాంట్లో కూడా ఇక్కడ ఓఎక్స్ ఇథిలిన్ డయామైన్ ఏది ముందు వస్తుంది? ఈ ముందు వస్తుందా, ఆ ఓ ముందు వస్తుందా? మళ్ళీ యాజ్ పర్ ఆల్ఫాబెటికల్ మెథడ్ ఇథిలిన్ డయామైన్, ఆక్సలేటో, మ్యూ అమైనిడో, మ్యూ హైడ్రాక్సో, డైకోబాల్టేట్ 3 అయాన్, డైకోబాల్టేట్ 3 అయాన్. నౌ యూ విల్ గో ఫర్ ఇయర్. 2 ఇథిలిన్ డయామైన్, ఈఎన్ ఇథిలిన్ డయామైన్ 2 కాబట్టి బిస్ ఇథిలిన్ డయామైన్ నికెల్ 2 అయాన్. సిమిలర్లీ డైక్లోరో, బిస్ ఇథిలిన్ డయామైన్, కోబాల్ట్ 3 అయాన్. దీని పేరు ఏం పేరు రాయలేను. దీని బ్రోమో హైడ్రాక్సో, బిస్ ఇథిలిన్ డయామైన్, కోబాల్ట్ 3 అయాన్, కోబాల్ట్ 3 అయాన్. This is bis ethylene diamine, cadmium +2 అవుతుంది, cadmium 2 chloride. తర్వాత బిస్ డై మిథైల్ గ్లయాక్సైన్, ప్లాటినం 2 అయాన్. దిస్ ఇస్ 3 ఉన్నాయి కాబట్టి ట్రిస్, ఆర్థో, ఫినాంథ్రలిన్, కోబాల్ట్ 3 అయాన్. ఓకే, ఇక్కడ ఎన్ఏ ఇది ఉన్న సోడియం, ఇథిలిన్ డయామైన్, టెట్రా ఎసిటేట్, ఈడిటిఏ, కోబాల్ట్ 3. దిస్ ఇస్ కోబాల్ట్ 3, కోబాల్టేట్ 3 అయాన్, కోబాల్టేట్ 3. ఓకే, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. నౌ వీటి మీరు ఒకసారి రేపు వచ్చినప్పుడు ఇవి ప్రాక్టీస్ చేయండి, ఇది రాసుకొని రండి. ఇవి ఎగ్జాంపుల్స్. మనకు ఫిషర్ సాల్ట్ అని ఒకటి వస్తుంది, K3CONH ఇది. ఎందుకంటే అప్పుడప్పుడు మనం అడగొచ్చు, దిస్ ఈస్ ద ఫిషర్ సాల్ట్. దాన్ని ఏమంటాం? పొటాషియం హెక్సానైట్రో -3, కోబాల్ట్ 3, కోబాల్టేట్ 3. దీని పేరు రాసుకోండి, ఫిషర్ సాల్ట్ది. పొటాషియం హెక్సానైట్రో, కోబాల్టేట్ 3. కోబాల్టేట్ 3 is the Fisher salt. ఇంకొకటి విల్కిన్సన్ కెటలిస్ట్. దిస్ ఈస్ అ విల్కిన్సన్ కెటలిస్ట్. స్ట్రక్చర్ కూడా రాసుకోండి. రుథీనియం, దిస్ ఈస్ అ విల్కిన్సన్ కెటలిస్ట్. ట్రైఫినైల్ పాస్పిన్, క్లోరో ట్రిస్ ట్రైఫినైల్ పాస్పిన్, రుథీనియం 1. ఇవి కొన్ని మీరు ఇంటి దగ్గర హోంవర్క్ చేసుకొని రండి. ఓకే, దీస్ ఆర్ ద నామినిక్లేచర్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్. ఎనీ డౌట్? మీకు డౌట్లు పోవాలంటే నేను రాస్తా అంటే కూడా నేను అప్పుడప్పుడు స్పీడ్గా రాస్తా కాబట్టి ఇప్పుడు ఎగ్జా దగ్గర ఆక్టా బదులు ఎగ్జామ్ రాసిన,
ఇంకో దగ్గర నేను క్లోరైడ్ రాయలేదు, అట్లా బై ఓవర్ రైట్. కాబట్టి మీరు మాత్రం మీరు తప్పు రాయడానికి స్కోప్ లేదు, ఎందుకంటే మీరు తప్పు రాతే మీకు మార్కులు పోతాయి. నేను రెక్టిఫై చేసే స్కోప్ ఉంటుంది, చాలా రాస్తున్నాం కాబట్టి I can rectify here, but yourself you have to go for without any mistake. Then only we will get the maximum marks. Okay. The Nestle's reagent. చెప్పు. 2 minutes లో అయిపోతుంది. ఇది with this I completed the nomenclature. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. Then we will go for theories in next class. Any doubt? పిల్లలు. Students, you can ask your doubts. Sir, 2 central metal ions ఉన్నప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. 2 సెంట్రల్ ఇప్పుడు మనం ఒకటి ఉన్నప్పుడు ఎట్లయితే ఎక్స్ అనుకుంటున్నామో, 2 ఉన్నప్పుడు ఏం చేస్తామంటే 2x అనుకుంటాం. అరే క్లియర్? ఇది ఇక్కడ ఉన్నది చూడండి. ఇక్కడ ఏమున్నది, ఈడ కోబాల్ట్ 2 కోబాల్ట్లు ఉన్నాయి కాబట్టి దాన్ని 2x అనుకుంటాం. ఇక్కడ సయనో 4 ఉన్నాయి, ఈడ క్లోరో ఈ 6 కూడా ఏంది నెగటివ్ లైగన్స్. సో దట్ 6 × -1 ప్లస్ ఎన్ని న్యూట్రల్ ఉన్నాయి, ఇక్కడ 4 న్యూట్రల్ ఉన్నాయి, 4 × 0. ఆల్రెడీ కోఆర్డినేషన్ స్పియర్ మీద ఏమైనా ఛార్జ్ ఉంటుందా లేదా చూడాలి. ఆల్రెడీ 0 ఉన్నది కాబట్టి ప్రాబ్లం లేదు. ఒకవేళ దీనికి కాటయాన్ ఉన్నది అనుకో, అప్పుడు అయనైజ్ అయితే దాని మీద ఏ ఛార్జ్ రావచ్చు, K1 ఉంటే 1 వస్తుంది, K2 ఉంటే 2 వస్తుంది, K3 ఉంటే 3 వస్తుంది, అది చూసుకోవాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ అండ్ కోఆర్డినేషన్ స్పియర్. ఇక్కడ న్యూట్రల్ లైగన్స్ 4 ఉన్నాయి కాబట్టి 0 అయిపోతుంది. తర్వాత 2x + 6 × -1 కాబట్టి -6 అవుతుంది. 2x - 6 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 0 అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్ టు 6, తర్వాత x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 6/2. కాబట్టి కోబాల్ట్ ఆక్సీకరణ సంఖ్య 3 ఉంటుంది. సిమిలర్లీ దీని కిందనే